ఫ్రెండ్స్, వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ప్రీవియస్ బిట్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. నికోలస్ కోపర్నికస్ 16వ శతాబ్దపు ఖగోళ శాస్త్రజ్ఞుడు. బ్లూ మూన్ అంటే ఒకే నెలలో వచ్చే రెండవ పౌర్ణమి చంద్రుడు. ఈ క్రింది గ్రహాలలో దేనికి భారతీయ నామము యముడు, ప్లూటో? చంద్రుని కాంతి భూమిని చేరేందుకు ఎంత సమయం పడుతుంది? 1 సెకండ్. ఇది కామన్ సెక్షన్లో కామన్ చేయండి ఫ్రెండ్స్, కరెక్టా కాదా? మనం ఎల్లప్పుడూ ఎందుకు చంద్రుని ఒకే ముఖాన్ని చూస్తుంటాం? ఎందుకంటే అది భూమి చుట్టూ భ్రమించడానికి, తన కక్షపై తన చుట్టూ పరిభ్రమించడానికి పట్టే కాలం సమానం కనుక. సూర్యునిలో శక్తికి మూలాధారం న్యూక్లియర్ సంలీనం. ఆకాశంలోని నీలి రంగుకు కారణం కాంతి పరిక్షేపణం. శుక్రగ్రహానికి సంబంధించి కింది వానిలో ఏది అసత్యం? దాని భ్రమణం, పరిభ్రమణం వ్యతిరేక దిశలలో ఉండును. దాని ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 45,000 సెల్సియస్. కరెక్ట్. సూర్యుని లోపల మండుచున్న ఇంధనం ఉదజని. అతి తక్కువ వ్యాస పరిమాణం గల గ్రహం బుధుడు. చంద్రయాన మాసంలో ఎన్ని రోజులు ఉంటాయి? 29 రోజులు. సూర్యుడు మధ్య పరిమాణం గల ఒక నక్షత్రం. మనము ఏ నక్షత్ర కూటమికి చెందిన వారం? పాలపుంత. సూర్యుని వెలుతురు భూమికి చేరడానికి ఎంత సమయం పడుతుంది? 8 నిమిషాలు. రోదసి యాత్రికునికి బయట ఉన్న రోదసి ఎలా కనిపిస్తుంది? నల్లగా. సూర్యుని లోపల అపారమైన శక్తి ఉద్భవించడానికి కారణమైన ప్రక్రియ అణు ఏకీభవనం. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం శుక్రుడు. కాంతి సంవత్సరం అంటే దీనిని సూచించు దూరము. 1455, 1531, 1607, 1682లలో జరిగిన సంఘటన తోకచుక్క కనిపించింది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. విశ్వము ఎట్లు ఏర్పడినదని విషయం. భూ వాతావరణాన్ని వేడిపరిచే కిరణ ప్రసారం ఎక్కడ నుండి? సూర్యుడు. చంద్రునిపై మొదట కాలు మోపినవారు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సౌరమండల వ్యవస్థలో భూమి ఒక గ్రహం. అతిపెద్ద పరిమాణం గల గ్రహం గురుడు. ఐసోహెల్స్ దేని సమాన రేఖలు? సూర్యుని ఎండ. సూర్యుని చుట్టూ తిరగడానికి భూమికి 1 సంవత్సర కాలం పడుతుంది. ప్లూటోకి ఎంత కాలం పడుతుంది? 248 ఇయర్స్. ప్రతి 76 సంవత్సరములకు ఒకసారి కనిపించే తోకచుక్క హేలీ. ఈ డౌట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అతి ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ దేని పిలిచి? చంద్రుడు. భూమికి ఒక అతి దగ్గరగా ఉన్న గ్రహం శుక్రుడు. సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం మెర్క్యూరీ. మన సోలార్ వ్యవస్థలో నీటి కంటే తక్కువ సాంద్రత కలిగిన గ్రహం శని. కింది వానిలో కాంతివంతమైన గ్రహం శుక్రుడు. ఆస్టెరాయిడ్స్ అనగా పాలపుంతతో సంబంధం ఉన్న అంతుపట్టని వస్తువులు. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. గ్రహంనకు టైటాన్ అనున్నది అతిపెద్ద చంద్రుడు శని. కింద తెలిపిన దానిలో ఏది సరైనది? అన్ని రాంగే. చంద్రుని ఆకారమంతా ఉండు గ్రహం ప్లూటో. 9 గ్రహాలలో ఎన్నిటికంటే చంద్రుడు గలరు? 2. ఎంత భాగపు చంద్రుని ఉపరితలం భూమి నుండి కనిపిస్తుంది? సుమారు 59%. కింది వాటిలో పెద్దదైన గ్రహం గురుడు. క్లైడ్ టాంబో కనుగొన్న గ్రహానికి ప్లూటో అని పేరు పెట్టినది వెనెటియోస్ఫియర్. సౌర వ్యవస్థలోని మొత్తం రాశిలో సూర్యుడు ఆక్రమించే శాతం 99.8%. జియోగ్రఫీ అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు ఎరటోస్థెనిస్. సునామీలు కలిగే సమయం పగలు రాత్రి ఎప్పుడైనా? సునామీలో అధిక భాగం సంభవించేది పసిఫిక్ మహాసముద్రం. అంతర్జాతీయ సునామీ కేంద్రం హోనోలులు. ప్రపంచంలో గొప్ప ఆర్చిపెలాగో ఇండోనేషియా. ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపకల్పం అరేబియా. జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. నీలగిరి కొండలు ఈ పర్వతాలకు ఒక మంచి ఉదాహరణ. పరిశిష్ట పర్వతములు.
పర్వతాల ఏర్పాటుకు సంబంధించి రేడియో యాక్టివ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు కోబర్. నాగరికత ఊయలుగా ప్రసిద్ధి చెందినది మైదాన ప్రాంతాలు. భూసంధి అనగా రెండు పెద్ద భూభాగాలను కలుపుతున్న చిన్న భూభాగం. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్ ద్వీపం. పీఠభూమి సూచించినది ఒక విశాలమైన సమతలం లేక ముఖ్యమైన సమతల ఉద్గమైన ప్రదేశం. సరస్సులను పూడ్చుట వలన ఏర్పడు మైదానములు ఏమంటారు? కార్స్ట్ మైదానములు. ఏదైనా భూభాగాన్ని జలభాగం అన్ని వైపులా ఆవరించి ఉన్నప్పుడు దానిని ఏమంటారు? ద్వీపం. ఈ క్రింది ఖండాల జతలలో ఏ జత ఖండాలు దాదాపు పరిపూర్ణమైన జిగ్సా పూరకాలుగా కనిపిస్తాయి? దక్షిణ అమెరికా మరియు ఆఫ్రికా. హిమానీ నదం దేనికి సంబంధించినది? మంచు శిలలు కదలికలు. ఈ కింది వానిలో ఏది హిమానీ నదాల అధ్యయనానికి సంబంధించినది? గ్లేసియాలజీ. సముద్రపు నీళ్లతో ఏర్పడు మడుగులకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం కేరళ. ఇసుక ఎడారి ఈ విధంగా పిలువబడుతుంది: ఎర్గ్. అతిపెద్ద హిమానీ నదాలు కాంటినెంటల్ గ్లేసియర్స్. పుట్టశీల మరియు ఉదశీల భూస్వరూపాలకు ఏర్పాటు గల కారణం భూగర్భ జలం. భారతదేశంలో పొడవైన బీచ్ మద్రాస్. పవన వేగాన్ని కొలిసే సాధనం ఎనిమోమీటర్. ఒకే స్థలంలో రెండు రేఖలు కలిసి ఒకే వర్షపాతం కలిగి ఉండు దానిని పిలిచినది ఐసో హైడ్స్. కింది వాళ్ళ ఏ రకపు మేఘాలు ఉన్నప్పుడు సరైన వాతావరణం క్యూమిలోనింబస్. ఆర్ద్రతను కొలుచుటకు ఉపయోగించు సాధనం హైగ్రోమీటర్. ఆటోమేటిక్ వాతావరణ కేంద్రం ఏర్పడై ఉన్నది ఎక్కడ? బెంగళూరు. వాతావరణంలో అత్యల్ప ఎత్తున గల పొర ట్రోపోస్పియర్. విల్లీలుగా ఏర్పడినది దక్షిణ ఆస్ట్రేలియా. ఎనిమోమీటర్ అను పరికరమును ఈ కింది వానిలో దేనిని కొలుచుటకు ఉపయోగిస్తారు? గాలి వేగం. పీఠభూమిలో కన్నా ఎడారిలో రాత్రులు చల్లగా ఉంటాయి. ఎందుకని? ఆకాశం నిర్మలంగా ఉండటం వలన. ప్రపంచం పవనములు అనగా పీడన వలయాల మధ్య వీచే పవనములు. ఎలాంటి మేఘాలు ఉన్నప్పుడు అత్యధిక వర్షం కురుస్తుంది? నింబోస్ట్రాటస్. సాపేక్ష తేమను కొలుచు యంత్రము తడి మరియు పొడి బల్బు థర్మామీటర్. గాలిలోని అతి తక్కువ ఉష్ణోగ్రత రికార్డు తెల్లవారుజామున 2 గంటలకు. వాతావరణంలోని అత్యధిక పైభాగాన్ని ఏమంటారు? ఎక్సోస్పియర్. భూ వాతావరణం అధికంగా చల్లబడినది సుస్పష్ట రాత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. విల్లి అనగా ఆస్ట్రేలియా తీరంలో వచ్చు ఉష్ణమండల తుఫానుడు. వాతావరణంలో అత్యధికంగా ఉండు వాయువు ఆర్గాన్. వాతావరణంలో ఓజోన్ పొర దేనివల్ల ఛిద్రమవుతుందో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు? క్లోరోఫ్లోరోకార్బన్స్. ఉత్తరప్రదేశ్లో వీచు లూ ఒక వేడి అయిన దుమ్ముతో కూడిన పవనం. వాతావరణంలోని ఏ పొర నుండి రేడియో ప్రసరణం సాధ్యం? అయనో ఆవరణం. బారమితిలో ఒక్కసారిగా రీడింగ్ పడిపోవడం దేనిని సూచిస్తుంది? వర్షం. అగ్నిమాపక యంత్రంలో వాయు ఆమ్లజని. సముద్ర మట్టపు స్థాయిలో నీరు ఫారెన్హీట్ కొలమానంలో ఎన్ని డిగ్రీల వద్ద మసలిపోతుంది? 2120. భూమికి దగ్గరగా ఉన్న వాతావరణ పొర ట్రోపోస్పియర్. మదర్ ఆఫ్ పెరెల్స్ పిలువబడు మేఘాలు స్ట్రాటోస్పియర్. ఒకే రకమైన ఉష్ణోగ్రత ప్రాంతాలను కలుపుతూ ఏర్పడిన గీతలను ఐసోథర్మ్స్. రాత్రి వేళల్లో భూమి నుండి సముద్రం వైపు వీచే గాలిని భూమందమార్తారు. ఋతుపవనాలు భారత తరహాను తప్పిస్తే అవి భూసముద్రపు పవనాలు. సరిగా జతపరచబడి తుఫాను చైనా సముద్రం, గాలివాన హిందూ మహాసముద్రం, చక్రవాతం వెస్టిండీస్, సుడిగాలి రాంగ్. చైనా మరియు జపాన్లో సంభవించు ఉగ్రమైన మరియు వినాశకారి అయిన ఉష్ణమండల తుఫాన్లను ఏమంటారు? టైఫూన్లు. టార్నడో అనగా అత్యల్ప శక్తి ఒక కేంద్రం. పశ్చిమ ఆఫ్రికాలోని ఏ స్థానిక పవనాన్ని ది డాక్టర్ అని అంటారు? హార్మాటన్. గాలిలో తేమను కొలుచుటకు ఉపయోగించు సాధనం హైగ్రోమీటర్. కొన్ని ప్రాంతాల వాతావరణంలో అత్యధిక వేగంతో ఎత్తుగా గిరగిర తిరుగు గాలి పంతాను చక్రవాతం అంటారు. ట్రోపో ఆవరణం యొక్క మందము పెరుగుతున్నది చలికాలం. గాలిలో ప్రయాణించి మార్గంలో పర్వతాలు ఉండటం వల్ల కలుగు వర్షపాతం ఏమంటారు? పర్వతీయ వర్షపాతం. బారోమీటర్కు క్రమేపీ పెరగడం దేనిని సూచిస్తుంది? అనుకూల వాతావరణం రాక. పరిశ్రమల కాలుష్యంతో వాతావరణంలో పెరిగే బొగ్గు పులుసు వాయువు దీనికి దారితీస్తుంది. ఉపరితల ఉష్ణోగ్రతలో తరుగుదల. వాతావరణ మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగును? ట్రోపోస్పియర్. ప్రపంచంలో ఎక్కువగా వేడి ప్రదేశం అజీజియా. భూమి మీద ఆక్సిజన్ భాగం 27.7. వాయువుల ఒత్తిడిని కొలిచే సాధనం మానోమీటర్.
దేనిని కొలవడానికి కెల్విన్ కొలమానం వాడతారు? ఉష్ణోగ్రత. వర్షపాతాన్ని కొలిచే సాధనం వూడోమీటర్. సముద్ర స్థాయిలో వాతావరణ ఒత్తిడి 76 సెంటీమీటర్. వేడి ధూళి కలిగిన గాలి సహారా ఎడారి నుండి మధ్యధరా సముద్రం ప్రాంతానికి వీస్తుంది. దీనిని ఏమంటారు? సిరాకో. మేఘావృతమైన రాత్రులు మేఘాలు లేని రాత్రులతో పోలిస్తే వెచ్చగా ఉంటాయి. అవి ఎందుకు మేఘాలు? భూమి చేత వదిలివేయబడిన వేడిని వెనుకకు పరావర్తనం చేయడం. గడ్డి భూములు ఖండాలు. స్టెప్పీలు ఐరోపా ఆసియా. ప్రయరీలు ఉత్తర అమెరికా. పంపాలు సౌత్ అమెరికా. సవన్నాలు ఆఫ్రికా. అమెజాన్ హరివానం వర్ష పుటడవిని కింది విధంగా పిలుస్తారు? సెల్వాలు. ప్రపంచంలో కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేయనది బ్రెజిల్. హిమా ఎడారులకు గల మరొక పేరు టండ్రా. ప్రపంచంలోనూ అధికంగా వజ్రాల గనులు మరియు అత్యంత ఎక్కువగా బంగారు తయారు చేయు దేశం సౌత్ ఆఫ్రికా. ఎస్కిమోల నివాస స్థలం గ్రీన్లాండ్. వెల్డ్ గడ్డి భూముల ఉన్న చోట సౌత్ ఆఫ్రికా. గాథ వేర్లు గల చెట్టు ఏ ప్రాంతంలో? భూమధ్యరేఖ వాతావరణం. ఆఫ్రికాలోని విక్టోరియా జలపాతం ఏ నదిపై? జాంబేజీ. ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి సహారా ఎడారి. కలహారి ఎడారి ఉన్న ప్రాంతం ఆఫ్రికా. మెర్క్యూరీని అత్యధికంగా తయారు చేసినది ఇటలీ. వెల్డ్ సౌత్ ఆఫ్రికా. లావోస్ వెనిజులా. డౌన్స్ ఆస్ట్రేలియా. పంపాలు అర్జెంటీనా. ఎస్కిమోలు ఎక్కడ నివసిస్తుంది? కెనడా. ఒయాసిస్ దేనికి సంబంధం? ఎడారులు. ఈ కింది వాళ్ళలో సరిగా జతపరచబడినది. జైర్ స్టెప్పి. డోల్ డ్రమ్స్ ప్రశాంతము చిన్న పవనాలతో కూడిన అల్పపీడన వలయము. సతత హరిత అరణ్యములు ఈ కింది అక్షాంశ వలయంలో గలవు. భూమధ్యరేఖ మండలం. నెవాడాలో ఉన్న ఏ ఎడారి పట్టణం కెసినోన్గా ప్రసిద్ధి చెందినది? లాస్ వేగాస్. లాబ్స్ అని ఏ ప్రాంతంలో నివసించే ప్రజలంటారు? టాండ్రాలు. కింది వాళ్ళ ప్రపంచంలో పెద్దదైన మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. సాధారణంగా మహాసముద్రాలలో నూనె నిల్వలు ఈ కింది వాళ్ళలో దేనికి పరిమితమై ఉండు? ఖండపు తీరపు అంచు. ప్రపంచంలో అత్యధికంగా కోకో పండించిన దేశం ఘనా. కామన్ సెక్షన్లో కామన్ చేయండి ఫ్రెండ్, కరెక్టా కదా? సెమాంగ్లు అనే గిరిజనులు ఈ కింది ప్రాంతంలో ఉంటారు. మలేషియా. సెమాంగ్ మలేషియా. కాగితపు గుజ్జు కాగితపు పరిశ్రమ అత్యధికంగా అభివృద్ధి చెందిన దేశం ఈ కింది వాళ్ళ ఏది? యుఎస్ఏ. ఈజిప్ట్లోని వ్యవసాయదారులు ఈ కింది విధముగా పిలువబడను? ఫల్లాహీనులు. సహజ సిద్ధమైన రబ్బరును ఎక్కువగా ఎగుమతి చేయడం మలేషియా. ప్రపంచంలో రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసేది చిలీ. డోల్ డ్రమ్ అనగా తక్కువ ఒత్తిడి క్షేత్రం. ఈ నైసర్గిక ప్రాంతాల్లో ప్రపంచపు రొట్టెగంప దేని పిలుస్తారు? సేఫ్టీ ప్రాంతం. ఇండియా గోధుమలు తక్కువ నాణ్యత కలిగి ఉండడానికి కారణం పరిపక్వపు కాలం, ఉష్ణోగ్రతలు త్వరగా పెరగట. అత్యంత లోతైన సరస్సు లేక్ బైకాల్. కింది వాళ్ళలో ప్రపంచ శీతల ధ్రువంగా వెర్కోయానాస్క్. కింది వాళ్ళలో మంచు తుఫాన్లు దేనికి లక్షణం? అంటార్కిటికా ప్రాంతం. గ్రేట్ విక్టోరియా ఎడారి ఆస్ట్రేలియాలో ఉంది. కింది వాళ్ళలో ఇన్లాండ్ సీ ఏది? కాస్పియన్ సముద్రం. కింది వాళ్ళలో ఏ స్థలాన్ని ఎవర్ గ్రీన్ ఫారెస్ట్గా పిలుస్తారు? అమెజాన్ బేసిన్. దక్షిణ అమెరికాలోని గడ్డి భూములను ఏమని పిలుస్తారు? పంపాలు. ఎడారి మొక్కలకు ఆకులకు బదులు ముళ్ళు ఎందుకుంటాయి? తేమ అధికంగా ఆవిరైపోవడం నుండి రక్షించుకోవడానికి. ఈ కింది ఎడారులలో మిగిలిన మూడింటికన్నా వైశాల్యంలో తార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.